ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎస్బీఐ సమయం అడగడం విడ్డూరంగా ఉందని సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఎలక్ట్రల్ బాండ్ల బహిర్గతం విషయంలోని ఎస్బీఐ తీరుకు నిరసనగా ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్లోని ఎస్బీఐ బ్యాంకు ప్రధాన బ్రాంచ్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఎస్బీఐ పబ్లిక్ బ్యాంక్ అని బీజేపీ బ్యాంకు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా నిధులను సేకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ మార్చి 6వ తేదీలోపు ఎలక్ట్రో బాండ్ల కొనుగోలు వివరాలను వెంటనే ఎన్నికల కమిషన్ను సమర్పించాలని ఆదేశించినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం గడువు ముగిసేటప్పుడు మరొక 116 రోజుల సమయం ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్ వెంటనే ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్ అరెస్ట్ చేయాలి. ఎస్బీఐ చైర్మన్ అరెస్ట్ చేయాలి. నశించాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎస్బీఐ సుప్రీంకోర్టు వ్యతిరేక విధానాలు. జిందాబాద్ సిపిఎం. ఎన్నికల బాండ్ల పేరుతోని వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల బాండ్ల సిస్టమ్ అనేది మంచిది కాదు, ఈ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒక్క ఎలక్టరల్ బాండ్లను కూడా తీసుకొని ఏకైక పార్టీ సిపిఎం పార్టీ ఇలా దేశంలో ఉన్నది. దానికి స్పందించినటువంటి సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బుల్ని వసూలు చేస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా తెలియకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ ఎలక్టరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మొన్న తీర్పునిచ్చింది. ఆ తీర్పులో భాగంగా ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎన్ని ఎలక్టరల్ బాండ్లు ముట్టినాయో వాటి వివరాలని ఎస్బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పింది. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ఎస్బీఐ మేనేజర్లు కానీ చైర్మన్ కానీ ఆ వివరాలని సమర్పించడం లేదు. ఎందుకనంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భయపడి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మోడీ భవిష్యత్తులో ఈయన రిటైర్మెంట్ అయితే ఆ బీజేపీలో చేరి ఏదైనా నామినేటెడ్ పోస్టును తీసుకోవడం కోసం ఆశపడడమో ఏమో తెలియదు. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా వివరాలు సుప్రీంకోర్టుకు అందించలేదు అని అంటే ఎస్బీఐ మేనేజ్మెంటు సుప్రీంకోర్టును ధిక్కరించినట్టు. అందుకని వెంటనే సుప్రీంకోర్టును ధిక్కరించినటువంటి ఈ మేనేజర్లను అరెస్టు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల కన్నా ముందే ఈ బాండ్ల వివరాలను దేశ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఒకవేళ ఇదే పద్ధతి కొనసాగితే సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవినీతికరమైనటువంటి ఈ బీజేపీని ఓడించడానికి సిద్ధపడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం.